నాకు చిన్నప్పుడు నేను ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకునేవాడిని. ఓకే. అయితే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి ఎప్పుడు నేను నా విద్యార్థులకు చెప్తూ ఉంటాననమాట. ఎక్కడైతే నా ఫెయిల్యూర్ ఉందో ఎప్పుడు నేను మనసులో పెట్టుకున్న కాలేకపోయాననేటువంటివి ఎప్పుడూ నా మనసులో ఉండేది. నేను దాదాపు ఒక 72 మంది నా స్టూడెంట్స్‌ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని చేశాను. వెరీ గ్రేట్. వాళ్ళని నాలో చూసుకున్నాననమాట. వాళ్ళు చిన్న, మీడియం స్థాయి ఈ యొక్క కంపెనీస్‌ని పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆ విధంగా నేను మోటివేట్ చేయగలిగాను. సో, అందుకనే నాకు ఆశావాదం ఎక్కువ. ఎందుకంటే అధ్యాపక వృత్తిలో ఉండటం, ఓ రిసర్చ్‌లో నేను ఉండటం, నాకు ఈ యూనివర్సిటీ వల్లే నేను మంచి ఎక్స్‌పోజర్ వచ్చింది నాకు. ఆ ఎక్స్‌పోజర్‌లో నేను చూసినప్పుడు ఎందుకు చేయకూడదు ఇలా అనే ఆలోచనే ఉన్నదనమాట. అందుకనే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా మేము ఇటీవల మాకు ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక అబ్బాయి అతను ఒక యాప్ డెవలప్ చేశారు. దానికి కూడా మేము చూస్తా ఉన్నాం. అతను ఈ సెలూన్‌కి సంబంధించినటువంటి ఒక మోడల్ అనమాట. అందరూ డేటాబేస్ ఈ యొక్క సెలూన్‌లో వర్క్ చేసేటువంటి స్కిల్ పీపుల్‌ని అందరిని ఇంటిగ్రేట్ చేసేసి అతను ఒక యాప్ డెవలప్ చేసేసి ఒక చిన్న పరిశ్రమ ఏఐ బేస్డ్ పరిశ్రమ పెట్టాలనే ఇదిలో ఉన్నారు. అతను కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు 500 కంపెనీస్‌ను తీసుకురావాలనేటువంటి ఆశావాదం రావటానికి కారణం ఈరోజు ఈ 3 రోజులు కొద్ది ప్రయత్నాలతో మనం ఇంత చేయగలిగాం. నేను ఒక బిజినెస్ స్టడీ ప్రొఫెసర్‌గా నాకు కొంత అవగాహన ఉన్నది. ఫ్యూచర్‌లో ఏం చేస్తామంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏజెన్సీస్‌తో పాటుగా మీకు ట్రేడ్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్, అదేవిధంగా నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్, సో మెనీ, అట్లా హైసియా ఉంది. అదేవిధంగా బెంగళూరు బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అసోసియేషన్ ఉంది, ఐసిఎస్ఐ. మీకు చాలా మనకి ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉన్నాయి. దీంట్లో ఆశావాదంతో వెళ్తాం, 100% సక్సెస్ అవుతాం అన్నటువంటి నమ్మకం నాకు బలంగా ఉన్నది.